హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజనాస్ కిచెన్. ఈరోజు ప్రాన్స్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక 250 గ్రామ్స్ రొయ్యల్ని సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేషన్ కోసం 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని, హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకొని టొమాటో కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయేలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్న, నార్మల్ రైస్ కాబట్టి మనం 4 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజనాస్ కిచెన్.